Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. Welcome to IDM News. ప్రిపేర్ చేసుకోవడం కూడా మానేశారు. ఈ స్విగ్గీ, జొమాటో వీటి మీద ఆధారపడి ఉండడం చూస్తున్నాము. సో ఇవన్నీ అన్నిటికీ రేట్లు పెరిగిపోయాయి. మాకు పెట్రోల్ రేట్లు పెరిగిపోయాయి, బండి మెయింటెనెన్స్ ఇవన్నీ మేము చేస్తుంటేనే ఆర్డర్ మాత్రము వెళ్ళి ఇచ్చేసి మళ్ళీ ఫ్రీగా రావాల్సి వస్తుంది అని చెప్పేసి ఇక్కడ చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి మనం ఇక్కడ ప్రస్తుతం వెంకట్ చౌర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ వ్యక్తులను అడిగి తెలుసుకున్నాము వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, కస్టమర్ దగ్గర నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లైక్ ఇక్కడ వీళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు కంపెనీ పట్టించుకుంటుందా లేదా. ఎందుకంటే వర్కింగ్ టైమ్స్ లో వీళ్ళకి యాక్సిడెంట్లు అయినా ఏదైనా ప్రమాద బీమా లేదు, ఎలాంటి సపోర్ట్ లేదు కాబట్టి వీళ్ళైతే స్ట్రైక్ చేయడం జరుగుతుంది. ఒకసారి అడిగి తెలుసుకుందాం వాళ్ళని ఎలా ఉంటుంది. సో ప్రస్తుతం మనతో బ్లింకిట్ చేసే వ్యక్తే ఉన్నారు. ఒకసారి అన్నని అడిగి తెలుసుకున్నాము. అన్న చెప్పండి, ముఖ్యంగా స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ ఇవి బంద్ అని అంటున్నారు. బిగ్ వర్కర్స్ అందరూ స్ట్రైక్ చేస్తున్నారు. మాకు సరైన గుర్తింపు రావట్లేదు, మనీ కూడా చేసిన దానికి వర్తబుల్ అవ్వట్లేదు అని చెప్పేసి బయట చెప్తున్నారు కదా. దాని గురించి మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? ఇది ఆల్మోస్ట్ అంటే మనం చాలా గిగ్ కంపెనీస్ ఉన్నాయి కదా మార్కెట్ లో అయితే. అంటే ఈ కామర్స్ బిజినెస్ ఉన్నాయి, అదర్స్ ఉన్నాయి. కానీ దీంట్లో స్పెషల్లీ ఏంటంటే ఎవ్రీ డే మేము ఇంతకు ముందు వీక్లీ టార్గెట్ ఉంటుండే, ఇప్పుడు ఏమైంది డే టార్గెట్ పెట్టారు. డే టార్గెట్ వల్ల ప్రాబ్లం ఏంటంటే అమౌంట్ తగ్గిస్తున్నారు, రేట్ కార్డ్స్ అంతే ఉంటున్నాయి. దాంట్లో పెట్రోల్ ఇప్పుడు నాకు 1000 రూపీస్ అర్నింగ్ చేశానంటే అందులో 300 రూపీస్ పెట్రోలే పోతుంది. నాకు మిగిలేదు 700 రూపీస్. ఈ 700 తో నా ఫ్యామిలీ ఎలా రన్ అవుతుంది? నాకు కావాల్సిన ఏదైనా ఎక్స్పెండిచర్ ఉంటుంది, పర్సనల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఇవన్నీ తీసేస్తే మినిమం తీసుకెళ్ళేది 500 రూపీస్. ఆ 500 రూపీస్ కూడా ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి తెలుసా? మినిమం 15 అవర్స్ ఇన్ అ డే. 15 అవర్స్ ఇన్ అ డే చేస్తే వీఆర్ గెటింగ్ ఓన్లీ 500 రూపీస్. సో ఆలోచించండి దీనికి ఏం సొల్యూషన్ వెతుకుతారనేది. సో అట్లా మనకు ఇది కాకుండా ఇంకా దీంట్లో ఇంకా డిసడ్వాంటేజ్ ఏంటంటే చాలా వరకు ఇట్లాంటి కంపెనీస్ మార్కెట్ లో వస్తున్నాయి, కాంపిటీటర్స్ ఉన్నా కూడా వీళ్ళు ఎందుకు రేట్ కార్డ్ పెంచట్లేదు అనేది తెలియట్లేదు. సో మార్కెట్ లో అంటే రీసెంట్ గా న్యూస్ కూడా ఒకటి వస్తుంది, ఏది గిగ్ వర్కర్స్ కి పాలసీస్ తీసుకొస్తున్నాము అని. తీసుకురావాలి లేదు మెడికల్ దేనికి జస్ట్ మీరు చేసుకోవడం వెళ్ళిపోవడం. ఒకవేళ వర్క్ టైంలో ఏదన్నా ఇబ్బంది ప్రమాదం జరిగినా ప్రమాద బీమా లేదు. ఇంకా ఇంకొకటి మీకు తెలియనిది ఏం లేదు, ఈ గిగ్ వర్కింగ్ లో అవర్స్ లలో నార్మల్ గా ఏదన్నా మనం ఆర్డర్ తీసుకున్నప్పుడు మాత్రమే కంపెనీకి రెస్పాన్సిబిలిటీ. ఆర్డర్ క్లోజ్ అయిపోయిందా, ఆర్డర్ డెలివరీ చేసామా కంపెనీకి సంబంధం లేదు. సో అలా కాదు కదా. సో ఏదైనా యాక్సిడెంట్ అయింది, ఏదైనా ఇన్సిడెంట్ అయింది, దే షుడ్ టేక్ అ రెస్పాన్సిబిలిటీ. ఎప్పుడు ట్రాఫిక్ లోనే ఉంటాము, రిస్క్ లో ఉంటున్నాం ఎప్పుడు కూడా. సో దాన్ని కొంచెం హైలైట్ చేసి మార్కెట్ లో ఏదైనా దీనికి ఒక సపోర్టివ్ లాగా ఉంటే బాగుంటుందన్న ఆలోచన. అంటే ఇప్పుడు కంపెనీ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ రావట్లేదు. మరి ఇప్పుడు ఇంత కష్టపడుతున్నారు, ఇన్ని అవర్స్ కష్టపడుతున్నారు మీరు అందరూ. సపోర్ట్ అంటే ఇంకేం చేస్తారు చెప్పండి? మేనేజ్మెంట్ వర్క్ కాల్ చేస్తే, మొన్న రీసెంట్ ఒక అతనికి యాక్సిడెంట్ అయింది, కాల్ చేస్తే మేము ఏం చేయాలని అంటారు. అంతే కదా. ఇప్పుడు మీరు ఒక వర్కింగ్ లో ఉంటారు, మీరు అక్కడికి వెళ్ళి తీసుకోలేదు కదా, అథారిటీ తీసుకోలేరు కదా మనము. సో అట్లా వాళ్ళ జాబ్ వరకు వాళ్ళు చూసుకుంటారు.
సో అక్కడికి వెళ్ళి తనకి ఏదైనా సపోర్ట్ కావాలనేది చేయలేకపోవచ్చు వాళ్ళు కూడా. అంటే ఇబ్బందులు ఎలా ఉంటాయి ఇప్పుడు? ఒకవేళ లేట్ అయినా కస్టమర్ మిమ్మల్ని అడుగుతారు, ట్రాఫిక్ ఇబ్బంది అయినా ఏది ఉన్నా గానీ మీరే రెస్పాన్సిబుల్ కదా. ఆర్డర్ పికప్ తీసుకున్న తర్వాత డెలివరీ అయ్యేంత వరకు మా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అందులో కస్టమర్స్ ఎట్లా అంటే కొన్ని ఎమర్జెన్సీ కేసెస్ లో వాళ్ళు ఎట్లా చేస్తారంటే తొందర రండి మాకు ఎమర్జెన్సీ ఉంది. ఆ టైంలో మేము ఒకవేళ ఫాస్ట్ గా డ్రైవ్ చేసినా కూడా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే మాకే రిస్క్ కదా. సో మా జాగ్రత్త మేము తీసుకుంటూ డెలివరీ చేయడమే మన పని. సో రిస్క్ తీసుకోకుండా అయితే డెలివరీ అయితే అవ్వదు, బట్ కొంచెం కాషియస్ గా ఉండాలా, కేర్ఫుల్ గా ఉండాలా. మొత్తానికి ఏం చెప్తారన్న, ఇప్పుడు మీకు సరైన గుర్తింపు రావట్లేదు అంటే ఎంత కష్టపడ్డా అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి, మీకు మాత్రం ఆర్డర్ కి ఇంకా తగ్గించారని విన్నాను. ఆర్డర్ పై తగ్గుతూనే ఉంటుందండి ఎవ్రీడే. అంటే బ్లింకిట్ లో చేయబట్టి ఆల్మోస్ట్ 3 years అవుతుంది. 3 years నుంచి రేట్ కార్డ్ ఎవ్రీ డే తగ్గిస్తూనే ఉన్నారు. ఎవ్రీ డే ఈ రోజు ఉన్న రేట్ కార్డ్ రేపు ఉండదు, రేపు ఉన్న రేట్ కార్డ్ ఎల్లుండి ఉండదు. సో అట్లా రేట్ కార్డ్ వల్ల ప్రాబ్లం ఏంటంటే మా ఇన్సెంటివ్ తగ్గుతుంది. ఇట్లాంటి న్యూ ఇయర్ టైంలో ఫ్లో ఎక్కువ ఉంటుంది కదా, అప్పుడు కూడా మీకు పెంచట్లేదు? ఫెస్టివల్స్ ఏది వచ్చినా కూడా రేట్ కార్డ్ ఇస్ రేట్ కార్డ్, దానికి అయితే నో చేంజెస్. అది కంపెనీ రూల్స్ పాలసీస్ ఏం మాకు తెలియదు, ఎందుకంటే మేము మేనేజ్మెంట్ తో మాట్లాడడం కాబట్టి. వాళ్ళు ఎట్లా ఉంటుందంటే రేట్ కార్డ్ ఇచ్చాము, వర్క్ జస్ట్ చేయండి లేకపోతే లేదు. దీనికి బెటర్ అంటే వెళ్ళిపోండి, మేము ఆపుతున్నామా దీంట్లో? వాళ్ళ 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 తీరు అలా ఉంది. ఆర్డర్ కి డబ్బులు తక్కువ వస్తున్నాయి, కొద్దిగా మమ్మల్ని కూడా పట్టించుకుంటే కొద్దిగా బాగుంటది అనేసి మేము అందరినీ అడుగుతున్నాం. మినిమం ఎన్ని గంటలు చేస్తారన్న? మేము రోజుకి పొద్దున్న లేచి 6 గంటలకు వస్తాం, 6 గంటల నుంచి 12 గంటల దాకా చేస్తాం. లాగిన్ అవర్ ఉంటది, ఆ లాగిన్ అవర్ లోని ఒక 1000 రూపాయలు చేస్తాం. ఇన్సెంటివ్ ఒక 400 అలా కలుస్తుంది. దాన్ని పెట్టి అలా చేస్తున్నాం. కానీ మేము బయటికి వెళ్తున్నాం కానీ మాకు కొద్దిగా భయపడితే వెళ్తాం, ఏది ఎక్కడ ఏమవుతుంది అని తెలియదుగా. కొద్దిగా మమ్మల్ని కూడా చూస్తే కొద్దిగా మేము కూడా. కంపెనీ ఎలా స్పందిస్తుంది ఇప్పుడు మీకు? ఆర్డర్ల గురించి కావచ్చు, వాటి రేట్ కార్డు ఉంటుందంట కదా మీకు, దాని గురించి కావచ్చు. కంపెనీ అయితే మాకు సపోర్ట్ ఉంటుంది కానీ మాకు బయటికి అమౌంట్ రావట్లేదు. మేము అనుకున్న అమౌంట్ రావట్లేదు. అంటే పొద్దున్న 6 గంటలు వచ్చే సాయంత్రానికి 12 గంటలకు ఎంత రావాలి? 2 రోజుల పని అవుతుందిగా, అంతేగాని మేము అనుకున్న అమౌంట్ రావాలి. సో ఎంత అవుతుంది? 24 గంటల దగ్గర అవుతుంది. అంటే ఎంత మినిమం ఎలా లేదన్నా రోజుకి పనికి పోతే 1000 రూపాయలు కన్ఫర్మ్ గా వస్తుంది. పొద్దున్న 9 గంటలకు పోతే సాయంత్రం 5 గంటలకు వస్తాం, 1000 రూపాయలు కన్ఫర్మ్ గా వస్తుంది. కనీసం దాన్ని పెట్టి చూసుకుంటే 2000 రావాలిగా. ఆ టైం దాకా ఉంటున్నాం. మీకు ఎంత? ఇప్పుడు అయితే మాకు 1500-1600 వస్తుంది. రోజంతా కష్టపడి అప్పటి నుంచి 12 గంటల దాకా, నైట్ 12 గంటల దాకా చేస్తాం. అందులో పెట్రోల్ కావాలి, మాదే రిస్క్ అంతా మాదే, ప్రాబ్లం చేయాలి. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఇళ్ళ కూడా మమ్మల్ని పట్టించుకుని కొద్దిగా చూస్తే కొద్దిగా బాగుంటదని మేము అనుకుంటున్నాం. ఏంటంటే ఇప్పుడు స్ట్రైక్, స్విగ్గీ జొమాటో బ్లింకిట్ స్ట్రైక్ అంటున్నారు, అసలు దానికి మెయిన్ రీజన్ ఏంటి? మీకేం కావాలనుకుంటున్నారు? మాకు వచ్చి యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో చాలా వరకు మెయిన్ ప్రాబ్లం రేట్ కార్డ్ అండి. రేట్ కార్డు నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి ఏంటంటే జనాలు కావాలని చెప్పేసి ఎప్పటి నుంచో స్టోర్ స్టార్ట్ అయినప్పటి నుంచి మేము చేస్తాను. కానీ ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఇమీడియట్ గా వాళ్ళు వచ్చినట్టు తీసేసుకుంటున్నారు. దానివల్ల ఏమంటే పాత వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది. మార్నింగ్ ఎప్పుడో 6, 7, 8 గలా వచ్చి 2, 3 మార్నింగ్ 3 వరకు కూడా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. మార్నింగ్ 3 వరకు నాకు మార్నింగ్ 8 వస్తే నేను 3 అయింది. నాకు 3 వరకు నేను నా ఎర్నింగ్స్ ఎట్లా చూసుకుంటే 1500 అన్ని గంటలు కష్టపడితే వచ్చింది 1500. ఇంతకు ముందు వరకు ఆ 1500 12 వరకు వచ్చి ఉండడు. ఇప్పుడు ఆ 1500 ఎర్న్ చేయడానికి 3 అవుతుంది, 4 కూడా అవుతుంది ఒక్కోసారి. మేము ఇంకెప్పుడు ఒక్కోసారి మాకు ఫుడ్ ఉండదు, ఫుడ్ మానేస్తాం. అంటే ఆ టైంలో చేసుకుంటే ఇంకొక రూపాయి యాడ్ అవుతుంది అని, ఆ గ్యాప్ లో ఏంటంటే ఒక ఇన్సెంటివ్ పోతుందని. సో చాలా వరకు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో కంపెనీ ఏంటంటే మెయిన్ గా కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోకుండా పాత వాళ్ళు ఉన్న వాళ్ళతో చేసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. ఇంకా మిగతా కంపెనీ పాలసీ ఏంటంటే మనకి తెలియదు. అందులో ఎలా ఉంటుంది అన్నట్టు ఇప్పుడు ఫెస్టివల్ టైంలో ఆఫర్లు ఏమన్నా పెంచడం కానీ, దీన్ని ఆర్డర్లకి ఇన్సెంటివ్స్ పెంచడం కానీ అట్లాంటిది ఏమన్నా ఉంటుంది? దట్ ఏంటంటే ఆఫర్ ఇస్తాడు, ఆఫర్ ఇచ్చే కాడ ఆర్డర్ పై తగ్గించేస్తాడు. అంటే ఇప్పుడు ఒక 3 కిలోమీటర్స్ వెళ్తే
ఒక 40 రూపీస్ వచ్చింది అనుకోండి, ఆఫర్ ఇచ్చిన టైంలో అదే 3 కిలోమీటర్స్ అయితే 35 వస్తుంది, 36 వస్తుంది, బ్యాలెన్స్ అయిపోద్ది. ఏం మారదు, జస్ట్ ఆఫర్ ఇచ్చాము దాన్ని యూటిలైజ్ చేసుకుంటే చేసుకుని, లేకపోతే మానేయండి. ఎక్కడ చేసినా అదే కోవకు వస్తుంది. మరి ఏంటంటే రైడర్స్ ని అట్రాక్ట్ చేయడానికి అనమాట. అంటే మీరు ఇప్పుడు ఇంత కష్టపడుతున్నారు, అంతా రేట్లు బయట పెరిగిపోయాయి, ట్రాఫిక్ ఏదైనా ఇబ్బంది ఉన్నా కస్టమర్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది మీతోనే. అంటే ఎలా ఉంటుంది మరి వర్క్ చేసేటప్పుడు? సో అన్నది చాలా ఇబ్బందికరమే. ఇది విత్ ఇన్ 10 minutes డెలివరీ అనేది కొద్దిగా కష్టమే అవుతుంది. ఎందుకంటే ఉన్న ట్రాఫిక్ ని బట్టి, మేబీ నైట్ టైం అయితే మేము ఒక ట్రాఫిక్ ఉంటుందో త్వరగా వెళ్ళి ఇవ్వగలము. కానీ అక్కడ మా ప్రాణాలకు గ్యారంటీ లేదు కదా, ఆఫీస్ స్టార్ట్ అయ్యే టైం కష్టం కదా, అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. విత్ ఇన్ 10 minutes డెలివరీ అనేది కొద్దిగా కష్టం అది. సో ఆ టైం ఏంటంటే కొద్దిగా ఎక్స్టెండ్ చేయాలి, ఒక 30 minutes. 30 minutes డెలివరీ చేయగలం, ఎందుకంటే మేము కూడా వెళ్ళాలి రావాలి కదా. లేట్ అయితే కస్టమర్ దగ్గర నుంచి ఎలాంటి ఫేస్ చేస్తాం? కస్టమర్స్ ఏంటంటే మా లేట్ అయినా కొంతమంది వదిలేస్తారు, పట్టించుకోరు టైం అని. కొంతమంది మాత్రం 10 minutes డెలివరీ అవ్వాలి కదా, ఎందుకు అవ్వలేదు, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని అడుగుతూ ఉంటారు. సార్ మేము ఏంటంటే ట్రాఫిక్ ఉండడం వల్ల లేట్ అయింది సార్ అది చెప్పుకొని వస్తారు. కానీ వాళ్ళన్నీ ఎవరు 10 minutes డెలివరీ చూపెట్టారు కాబట్టి 10 minutes ఇవ్వాలి కదా అని అంటారు. ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫేస్ చేయాల్సి. ఇంకా చెప్పుకుంటే మనం ఇప్పుడు ఏదైతే వెళ్తామో ఇక్కడ నుంచి దానికి పెట్రోల్ ఖర్చు, ఇక్కడ నుంచి కస్టమర్కి వెళ్ళేవారు లొకేషన్కి వెళ్ళే వరకు ఏదైతే డిస్టెన్స్ ఉంటుందో అక్కడ నుంచి సేమ్ రిటర్న్ స్టోర్కి రావడానికి అదే డిస్టెన్స్. స్టోర్కి రావాలి, కలిగానే రావాలి, ఇందులో ఆర్డర్ ఏమి ఉండదు. మేబీ ఇన్ కేస్ ఆ నియర్ బై స్టోర్ లో ఎవరైనా కస్టమర్ రిటర్న్ ఆర్డర్ పెడితే అది మేబీ పడొచ్చేమో, కానీ లేదంటే ఖాళీగానే రావాలి స్టోర్. చాలా వరకు మైనస్ పాయింట్స్ ఉన్నాయి. మెయిన్ ఏంటంటే కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోకుండా, ఏంటంటే ఫెస్టివల్ టైం వస్తుందని కొత్త వాళ్ళు తీసేసుకుంటా ఉన్నారు. సో పాత వాళ్ళకి అది చాలా ఎఫెక్ట్ పడుతుంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు